వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. SRSP కాల్వలో వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాట్లాడుతూ సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే SRSP కాల్వలోకి నీటిని విడుదల చేయాలని, 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయాలని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని, ఎరువుల కొరతను వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, గ్రామ పార్టీ ఇన్ఛార్జ్లు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, PSCS డైరెక్టర్లు, పార్టీ అనుబంధ సంస్థ నాయకులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, సోషల్ మీడియా ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. లక్షల రైతు రుణమాఫీ వెంటనే, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే. 2 లక్షల రుణమాఫీ, రైతు రుణమాఫీని కూడా చేయలేదు. సరైన రీతిలో రైతు భరోసా కూడా విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. త్వరలో ఈ రైతాంగం యొక్క అన్యాయాన్ని ప్రతిఘటించి రైతుల యొక్క ఐక్యతతోని మరియు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వం ఆ మంటలో సిద్ధి కావడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆనాడు కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు రైతులకు ఇంటికి కూడా అందించడం జరిగింది. ఈనాడు రేవంత్ రెడ్డి మరి ఎందుకయ్యా 24 గంటల కరెంటు ఎందుకు వస్తలేదని మేము కరెంటు వాళ్ళని అడిగితే పైనుంచి ఆదేశాలు లేవు, మాకు పైనుంచి మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప మేము ఇవ్వలేము అంటున్నాడు. పైన 24 గంటలని విద్యుత్ శాఖ మంత్రి పట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఉత్తర ప్రభాగాలు పలుకుతున్నాడు. రైతులకు మేలు చేసింది ఏం లేదు. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. నాణ్యమైన కరెంటు ఇచ్చేంత వరకు మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా రైతులు 24 గంటల కరెంటు లేక, నాణ్యమైన కరెంటు లేక రైతు మోటార్లు కాలిపోతున్నాయి. రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియట్లేదు. మరియు కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. పగలు రాత్రి ఇబ్బంది పడి రైతులు మరి ఆగమాగం అవుతున్నారు. మరి యూరియా కొరత కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. ఏదో మీ సేవలో స్టార్ట్ బుక్ చేయాలి, లేకపోతే ఆన్లైన్ యాప్ ద్వారా చేయాలని ఈ యాప్ల ద్వారా రైతుకు ఇబ్బంది పెట్టి రైతులను మోసం చేయడం తప్ప మరి ఏది లేదని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. ఆనాడు ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ లో 47 రకాలకు, ఆరుతడి పంటలకు, అన్ని వడ్లకు కూడా, సన్న వడ్లకు మరి బోనస్ ఇస్తామన్నాడు. ఈ రోజు మాత్రమే 7 రకాల వాటికే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మరి రైతులు మోసం చేసినట్టు కాదా అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా ఈ నీళ్లు వదిలిపెడితే మరి ఒడ్లు కొనాలి, మరియు రైతులకు బోనస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరియు బీఆర్ఎస్ ను ప్రజలను వంచడానికి మరియు కన్నపల్లి పంప్ హౌస్ ద్వారా కాళేశ్వరం నీళ్లు వదిలిపెట్టలేకుండా ఒక నాటకం, దొంగ నాటకం ఆడి రైతులను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరియు రైతులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మరియు తప్పనిసరిగా మరియు ఈ విధంగా పోరాటం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రైతాంగానికి పేరు పైన నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. గెలిపించిన రైతులను వాళ్ళ నోళ్ళ మన్ను కొట్టి నీళ్లు లేకుండా వాళ్ళ హత్యలకు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులు అవుతారు. వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇదేనా వీళ్ళు చేసేది? ఇప్పుడు రైతులను సుఖపెడతారు, మమ్మల్ని ఆయి చేస్తారు, మమ్మల్ని చేస్తారంటేనే కదా 2 లక్షల రుణమాఫీ చేస్తారంటేనే కదా ఓట్లు వేసింది. కాళేశ్వరం నీళ్లు ఇస్తామంటేనే కదా నువ్వు చేసింది. 24 గంటలు కరెంట్ ఇస్తారంటేనే కదా ఓట్లు వేసింది. ఇవన్నీ ఓట్లు తీసుకొని రేవంత్ రెడ్డి చెప్పుకుంటాను కదా సభల పైన ఏమంటున్నాడు అంటే, నేను నాణ్యమైన కరెంట్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నా, బోనస్ ఇస్తున్నా, రుణమాఫీ చేసి ఇంకోటి అదనంగా యూరియా బస్సులు కూడా ఇస్తున్నా అని చెప్తుంటాను. సరే ఆయన చెప్తుండే ఒక్క విషయం, మనకు సబ్ స్టేషన్లు అయితే మనకు ఉన్నాయన్న, సబ్ స్టేషన్లు ఉన్నాయి, మన కరెంట్ మోటార్లు ఉన్నాయి, మన కరెంట్ మోటార్ పెట్టుకుంటాం, మనం అక్కడే ఉంటున్నాం. పొద్దున 4 గంటలకు వచ్చే కరెంట్ 5 గంటలకు వస్తుంది. 5 గంటలు
వచ్చేది ఇప్పుడు 6 గంటలకు వస్తుంది. 6 గంటలకు వచ్చి 12 గంటల వరకు 10 సార్లు పోతుంది అన్న కరెంటు. మధ్యాహ్నం 12 గంటలకు 10 సార్లు పోతుంది. ఆ 10 సార్లు పోయిన కరెంటు గంటకు వస్తుందా 2 గంటలకు వస్తుందా ఎప్పుడు ఎవరికి తెలియదు. సబ్ స్టేషన్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, అన్న మాకు పై నుండి మాకు ఏ రకమైన అవి లేవు ఇవ్వడానికి, పై నుండి కరెంట్ ఎప్పుడు వస్తే మేము అప్పుడే ఇస్తా అంటారు. దానికి ఒక సమయం సందర్భం లేకుండా ఇస్తా అని వాళ్ళు అంటారు. ఎప్పుడు వస్తే అప్పుడు ఇస్తాం, మాకు ఈ టైంకి వస్తుంది ఆ టైంకి వచ్చి మాకు తెలియదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టగానే మీరు ఇబ్బంది పెట్టగానే కరెంట్ సబ్ స్టేషన్లు అంటారు. సబ్ స్టేషన్లు అడగకుండా మేము బయటకు వచ్చి రోడ్డు మీద ఆ కరెంటు కోసం ఇదే ఎస్ఆర్ఎస్పి నీళ్ళ కోసం మేము ధర్నా చేస్తూ ఉంటే మీకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాము, నీళ్ళు ఉన్నాయంటే ఒకసారి కాలువ కాడికి పోదాం. మనం కాలువ కాడికి పోయి చూసి వాళ్ళకు సుక్క నీళ్ళు ఉన్నా కూడా మీరు దేనికంటే మా ముక్కు అనే అక్కడ రాస్తాం. మా ముక్కు ఎవరైతే చెప్పినో నీళ్ళు ఇచ్చినామని వాళ్ళు వచ్చి అక్కడ రాకాల ముక్కు. మేడం గారు చెప్పిన నిన్న మన దేవతల ప్రాజెక్ట్ దగ్గర పోయింది, నేను నీళ్ళు తీసుకొస్తున్నా, రైతులు ఏం బాధపడుతున్నా, ఇబ్బంది ఏం పడుతున్నా చెప్తున్నాను మేడం గారు. అలా మనం కన్నెపల్లి పంప్ హౌస్లను ఆన్ చేస్తే మనకు ఎస్ఆర్ఎస్పి మనకు వస్తాయి. మనం ఇక్కడ చేయాలంటే వాళ్ళు ఎక్కడో పోయి ఇక్కడ ఆన్ చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, టీఆర్ఎస్ వాళ్ళకి మంచి పేరు వస్తుంది అనే దాని ఒక సాకు చెప్పి వాళ్ళు పోయి మన దేవాదుల పంప్ హౌస్ ఆన్ చేసింది. వాళ్ళు ఆన్ చేస్తే మన నీళ్ళు రావాలి కదా, మన కాలువలో నీళ్ళు రావాలా రావద్దా? సరే వాళ్ళు లిఫ్ట్ ఓపెన్ చేసిరు నడుస్తున్నాయి, మరి వాళ్ళు చేసిన దానికి మనకు నీళ్ళు రావాలి కదా, ఇవి మరి ఇప్పటివరకు మన నీళ్ళు లేవు కదా. దానికి ఏం చెప్తారు వాళ్ళు, నీళ్ళు ఇవ్వాలి ఖచ్చితంగా, మనకు నీళ్ళు రావాలి, మాకు నీళ్ళు వస్తే మేము బాగుపడతాం. మేము తినడం కాదు, మేము తిని దేశాన్ని దాస్తాం, దేశానికి ఇస్తాం. ఇవాళ మనకు కేసీఆర్ ఉన్నప్పుడు భారతదేశంలో నెంబర్ 1 పొజిషన్లో మనం భారతదేశానికి మనం పెట్టిన రైతులు మన తెలంగాణ రైతులు. ఇవాళ వీళ్ళు వచ్చిన 3 సంవత్సరాలలో ఆకలికి గోసకు తట్టుకొని పెడదామంటే కరెంట్ లేదు, చూద్దామంటే నీళ్లు లేవు, ఏం చేయాలి ఇప్పుడు పరిస్థితి ఏంది? రైతులు యాగం కావాలా? గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీళ్ళు గిట్లా వచ్చేదా లేదా ఇలాంటి అన్న నడి ఎండాకాలంలో మత్తలు దూకినాయి నీళ్లు, నడి ఎండాకాలంలో నీళ్లు దూకినాయి, మత్తలు దూకినాయి నీళ్లు. ఇప్పుడు ఏమున్నదన్న వర్షాకాలంలో ఎండిపోతున్నాయి, అప్పుడు మత్తలు దూకినాయి. ఇప్పుడు దానికి దీనికి కళ్ళు అవపడతాయి వాళ్ళకి వాళ్ళ కళ్ళు అవపడాలి కదా అన్న. కళ్ళు లేని కబోదులు వాళ్ళు ఏమన్నా గుడ్డు కళ్ళు ఉన్నాయి కదా, జనాలు కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్న చూస్తారు కదా, అదే కదా కావాల్సింది.